అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు, పీఆర్సీ ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ పెండింగ్ బకాయిల లిస్ట్. ఈ లిస్ట్ ప్రకారంగా చెల్లింపులు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 317 జీవో డిఏలు, పీఆర్సీలు ప్రకటించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఎన్ఈపీ 2020 రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కేజీబీ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి వేతనాలను సవరించాలని చెప్పేసి ఇక్కడ శాసనమండలిలో ఎమ్మెల్సీ కొమరయ్య డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో మోడల్ స్కూల్ టీచర్లకు కూడా 0110 పద్ధతి కింద జీతాలు ఇవ్వాలి. ఉపాధ్యాయ 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే చేస్తున్నారండి. సో అలాగే రేషనలైజేషన్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇకపోతే పెండింగ్ బకాయిలు మార్చి 2024 తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని ఎమ్మెల్సీ కొమరయ్య గారు సబ్దృష్టికి తెచ్చారు. ఇక 14,000 మంది పెన్షనర్లు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించాలని, బకాయిలను నెలకు 700 కోట్లు చెల్లిస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకునేంతవరకు అది అమలు కాలేదంటున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లు టెట్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వాలండి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మంచి హెల్త్ స్కీము, క్యాష్లెస్ హెల్త్ కార్డులు తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అది జరగలేదు. ఇక దాన్ని వెంటనే అమలు చేయాలి. వందలాది మంది ప్రభుత్వ బడులు, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గురుకుల టీచర్లు అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు సభలో డిమాండ్ అయితే చేయడం జరిగింది.